జీవిత దేవుని కీర్తించా, ప్రాణప్రియుని ప్రార్థించా. రండి రండి దేవుని సన్నిధికి, రండి శుభవేళ దేవుని సన్నిధికి, రండి శుభవేళ దేవుని సన్నిధికి. జీవిత దేవుని కీర్తింప, ప్రాణప్రియుని ప్రార్థింప. జీవిత దేవుని కీర్తించ, ప్రాణప్రియుని ప్రార్థింప. రండి శుభవేళ దేవుని సన్నిధికి. హృదయ ద్వారము చింతన నిలచి పిలుచుచున్నాడు ఘనదేవుడు. హృదయ ద్వారము చింతన నిలచి పిలుచుచున్నాడు ఘనదేవుడు. హృదయము తెరచిన ప్రతివానిలో వెలిగించును నూతన దీపం. హృదయము తెరచిన ప్రతివానిలో వెలిగించును నూతన దీపం. ప్రేమ శాంతి ఆనందముతో నవ్య జీవిత సౌఖ్యముతో ప్రభు సన్నిధికి చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. ప్రభు సన్నిధికి చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. శుభవేళ దేవుని సన్నిధికి, రండి శుభవేళ దేవుని సన్నిధికి. ఈనాటి దివ్యబలి పూజను హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కొమ్మారెడ్డి తెరిస కుటుంబ సభ్యులు సుజాత సెల్వం, మంజు రాజారెడ్డి, సురేఖ జోసఫ్ రెడ్డి కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, సందీప్, చింటూ, గ్రేసీలకు మంచి భవిష్యత్తు, పోతిరెడ్డి సుశాంత్ రెడ్డి, కొమ్మారెడ్డి మరేదాసు రెడ్డి, తానం రాయప్పరెడ్డి, మోనికమ్మ, కొమ్మారెడ్డి మర్రెడ్డి, గాబ్రేలమ్మ, రాయప్పరెడ్డి, మేరీ, ధనరాజురెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడతాయి. వీరి కొరకు మనమందరం ప్రత్యేక విధంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ రాపర్తి రాజేశ్వరి పుట్టినరోజు సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుమార్తె రాపర్తి వనజ సమర్పించుచున్నారు. కీర్తిశేషులు రాపర్తి జోసఫ్ జోజి మాస్టర్ ఆత్మకు విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఉండవల్లి కిరీటమ్మ, రీటారాణి కుటుంబాలలో దేవుని దీవెనలు,
ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న ఉషా జ్యోతికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి గొప్ప సరస్వతమ్మ, రాజారావు మరి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పి రాజు, శృతిలకు మరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నెల్లూరు మేత్రాసనం కావలి విచారణ అమెరికాలో ఉన్న సన్నీకి జాబ్ వచ్చినందుకు కృతజ్ఞతగా మరియు నాని రాయబో పరీక్షలు మంచి ఫలితాలు, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలి కలగాలని నిర్మల కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. సుధారాణి, శ్రావణి ప్రవళిక, విజయ్ విక్రమ్, తేజ, అరుణ కుమారులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి అనుష్ ఉదయ్ కుమార్ సమర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క తలంపుల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, అతని ఉపకారములను వేనిని మరువకము, అతడు నీ పాపమును నెల్లా మన్నించును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, ఈనాడు పట్టణాలలో మరి ముఖ్యంగా సువిశేషంలో 3 మనస్తత్వాలను మనం చూడబోతూ ఉన్నాం. తన గురించి గొప్పలు చెప్పుకుంటూ ప్రార్థనకు వచ్చినటువంటి ఒక వ్యక్తి యొక్క మనస్తత్వం, తాను పాపాత్ముడని గ్రహించి దేవుని వైపు కనులెత్తి చూడలేనటువంటి మన్నింపు కోరుకుంటున్న మరో వ్యక్తి యొక్క ప్రార్థనను, ఈ ఇద్దరి వ్యక్తుల యొక్క మనస్తత్వాన్ని ఎరిగిన దేవుని యొక్క గొప్ప మనసును ఈనాడు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన హృదయాంతరంగంలో దాగున్న ప్రతి క్రియను, తలంపును ఎరిగిన వారు మన దేవుడు. మన జీవితం దేవుని ముందు తెరిచిన పుస్తకం. మనమేంటో, మన ఆలోచన ఏంటో, 4 గోడల మధ్య మనం చేసే పనేంటో ప్రతి ఒక్కటి కూడా దేవుడికి తెలుసు. కనుక ఈరోజు మనమందరం కూడా ఈ యొక్క తపస్కాలంలో దేవునికి మన జీవితాలను సమర్పించుకుంటూ గొప్ప ప్రార్థన విలువలను మనం నేర్చుకుంటూ ఎలా ప్రార్థన చేయాలో, ఏ విధంగా దేవుని దగ్గర మన జీవితాలను సమర్పించాలనో ఈనాడు సువిశేషం మనకు తెలియజేస్తుంది. కనుక ఆ సువిశేష విలువలను మనం గ్రహించుకుంటూ మన జీవితాలను మలుచుకుంటూ దేవుని ప్రేమైన అనుంగ బిడ్డలుగా జీవించి గొప్ప భాగ్యాన్ని, అదృష్టాన్ని దేవుడు మనకు దయచేయమని మనమందరం భక్తితో, వినయముతో, విశ్వాసముతో, పశ్చాత్తాపంతో ఈనాడు దివ్యబలి పూజలో పాలుపంచుకుంటూ ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి
మనల నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ప్రతి సంవత్సరము తపో నియమములను సంతోషముతో ఆచరించుచున్నాము. ఈ విధంగా పాస్కా పవిత్ర కార్యములందు భక్తి శ్రద్ధలతో పాల్గొని వాటి పరిపూర్ణ ఫలములను ఆనందముతో అనుభవింతుముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను మీ నుండి కోరునది కారుణ్యమును గాని బలులను కాదు, దైవ జ్ఞానమును గాని దహన బలులను కాదు. మొదటి పఠనము హోషేయ గ్రంథము 6వ అధ్యాయము పవిత్ర వచనములు 1-6 వరకు. ప్రజలిట్లందురు, మనము మరలా ప్రభువునొద్దకు పోదము. అతడు మనలను చీల్చివేసెను, కాని ఇప్పుడు మనలను బాగుచేయును. అతడు మనలను గాయపరచెను, కాని ఇప్పుడు మన గాయములను కట్టుకట్టును. 2-3 రోజులలో అతడు మనకు జీవమును దయచేయును. ఇక మనమతని సన్నిధిలో వసించవచ్చును. మనము ప్రభువును తెలుసుకొని యత్నము చేయుదుము. వేకువ వచ్చినంత నిశ్చయముగా, వసంతకాలపు వానలు వచ్చినంత నిక్కముగా అతడు మన చెంతకు వచ్చును. కాని ప్రభువిట్లనుచున్నాడు, ఎఫ్రాయిము, నేను మిమ్మేమి చేయుదును? యూదా ప్రజలారా, నేను మిమ్ము ఏమి చేయుదును? మీకు నా పట్ల గల ప్రేమ ఉదయకాలపు మంచువలే, వేకువన విచ్చిపోవు పొగమంచువలే క్షణికమైనది. కావుననే నేను నా ప్రవక్తలను మీ చెంతకు పంపితిని. నేను విధించు తీర్పు గురించి, నేను పంపు శిక్ష గురించి వారిచే మీకు సందేశము చెప్పించి తిని. నేను మీ నుండి కోరునది కారుణ్యమును గాని బలులను కాదు, దైవ జ్ఞానమును గాని దహన బలులు కాదు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ, నేను మీ నుండి కోరునది కారుణ్యమును, నేను మీ నుండి కోరినది కారుణ్యమును, దైవ జ్ఞానమును గాని దహన బలులను కాదు. దైవ జ్ఞానమును కాని దహన బలులు కాదు. ప్రభు, నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణతో నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయుము. నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. అందరూ, నేను మీ నుండి కోరునది కారుణ్యమును, నేను మీ నుండి కోరినది కారుణ్యమును, దైవ జ్ఞానమును కాని దహన బలులను కాదు. దైవ జ్ఞానమును కాని దహన బలులు కాదు. నా పాపములను తుడిచివేయుము. నీవు బలుల వలన సంతృప్తి చెందవు. నేను దహన బలి అర్పించినచో నీవు ప్రీతి చెందవు. దేవా, నేనర్పించు బలి పశ్చాత్తాపూరితమైన హృదయమే. పగిలి నలిగిన దట్టియు వినయాన్వితమైన హృదయమును నీవు అనాధారము చేయవు. అందరూ, నేను మీ నుండి కోరునది కారుణ్యమును, నేను మీ నుండి కోరినది కారుణ్యమును, దైవ జ్ఞానమును గాని దహన బలులను కాదు. దైవ జ్ఞానమును కాని దహన బలులు కాదు. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. నీ సన్నిధియే కదా నాకు పెన్నిధి ప్రభువా, నీ సన్నిధియే కదా
నీకే ఆరాధన, స్తుతి మహిమ నీకే ఆరాధన, స్తుతి మహిమ నీకే ఆరాధన, స్తుతి మహిమ నీకే ఆరాధన. మోడు బారిన బ్రతుకులకు చిగురును తొడుగును నీ సన్నిధి, మోడు బారిన బ్రతుకులకు చిగురులు తొడుగును నీ సన్నిధి, చీకటైన గుండెలలో వెలుగు నింపును నీ సన్నిధి, చీకటైన గుండెలలో వెలుగు నింపును నీ సన్నిధి, వెలుగు నింపును నీ సన్నిధి, స్తుతి మహిమ నీకే ఆరాధన, స్తుతి మహిమ నీకే ఆరాధన, స్తుతి మహిమ నీకే ఆరాధన, స్తుతి మహిమ నీకే ఆరాధన. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 18వ అధ్యాయము, ధన్యవచనములు 9 నుండి 14వ వచనం వరకు. లూకా శుభవార్త 18వ అధ్యాయము 9వ వచనము నుండి 14వ వచనం వరకు. ఆ కాలములో యేసు తాము నీతిమంతులమనియు తక్కిన వారు నీచులనియు ఎంచుకొని కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను. ప్రార్థనకై 2 దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరి ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయం చేయవాడను, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడను కాను, అందులకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు 2 మారులు ఉపవాసముందును, నా ఆదాయం అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించెను. కానీ సుంకరి దూరంగా నిలబడి కనులైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కరుణింపుము అని ప్రార్థించెను. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కాని ఆ పరిసయ్యుడు కాదు అని మీతో చెప్పుచున్నాను. ఏలైనా తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, లూకా శుభవార్తను గమనించినట్లయితే యేసు పలుమార్లు పరిసయ్యులను ఖండించాడు. పరిసయ్యుల యొక్క ప్రవర్తనను, జీవిత విధానాన్ని, వారు ప్రజల యందు చూపిస్తున్నటువంటి కొన్ని పద్ధతులను ఆయన ఖండించాడు. లూకా శుభవార్త 11వ అధ్యాయం 39వ వచనం, 42వ వచనం, 12వ అధ్యాయం 1వ వచనం,
16వ అధ్యాయము 15, 18 వచనాలలో క్రీస్తు ప్రభు పరిసయ్యులను ఖండించినట్లు రాయబడి ఉంది. పరిసయ్యుల యొక్క జీవిత విధానాన్ని ఒకసారి మనం పరిశీలించుకుందాం. ధర్మశాస్త్రాన్ని, తోరాను ఎంతో గౌరవించి కాపాడటానికి బాధ్యతను స్వీకరించిన వ్యక్తులు ఈ పరిసయ్యులు. అంతేకాకుండా ప్రతిదినము ప్రార్థనల యందు, ఉపవాసాల యందు, దాన ధర్మాల యందు, దేవునికి సంతోషం కలిగించే క్రియల యందు ప్రతిదినం మనసును లగ్నం చేసుకున్న వ్యక్తులు ఈ యొక్క పరిసయ్యులు. మరి సుంకరి జీవితాన్ని ఒకసారి మనం పరిశీలించుకుందాం. రోమీలతో కలిసి యూదులను వారి యొక్క ధనాన్ని దొంగలించేటువంటి వ్యక్తులు ఈ యొక్క సుంకరులు. ఆ రోజుల్లో వీరిని అంటరాని వారిగా భావించేవారు కూడా. మరి ఈరోజు మనం పరిసయ్యుని యొక్క ప్రార్థనను ఒకసారి గమనించుదాం. ఈయన ఇతరులకు దూరంగా ఉంటూ, అనగా పాపాత్మలకు, అపవిత్రులకు, అన్క్లీన్ పర్సన్స్కి ఆయన దూరంగా ఉంటూ స్టాండింగ్ బై హిమ్సెల్ఫ్ అండ్ ప్రేయింగ్ టు హిమ్సెల్ఫ్, ఆయన ఇతరులకు దూరంగా ఉంటూ ఆయన ప్రార్థన చేసుకునేవాడు. ఆయన ప్రార్థనలో ఆరాధన లేదు, ఆయన ప్రార్థనలో పాప మన్నింపు లేదు, పరిసయ్యుని ప్రార్థనలో స్తుతి స్తోత్రాలు లేవు. ఆయన ప్రార్థనలో కేవలం కృతజ్ఞత మాత్రమే ఉంది. ఎలాంటి కృతజ్ఞత? అయ్యా, నువ్వు నన్ను పరిసయ్యునిగా పుట్టించనందుకు కృతజ్ఞత. ధర్మశాస్త్రవేత్తగా, పరిసయ్యుడిగా, సుంకరిగా పుట్టించనందుకు ఆయన కృతజ్ఞతను తెలియజేస్తూ ఉన్నాడు. మరి లోబి ఆయన యొక్క ప్రార్థన మనం ఒకసారి గమనించినట్లయితే, ఈ యొక్క పరిసయ్యుని ప్రార్థన ఒకసారి గమనించినట్లయితే, ఆయన ప్రార్థనలో దేవుడు లేడు. ఆయన ప్రార్థనలో అవసరాల కోసం ప్రార్థన చేయటం లేదు. ఆయనకు అంతయు కలిగి ఉన్నాడు. అందరికంటే ఈ పరిసయ్యుడు అధికంగా కలిగి ఉన్నాడు. తనకంటే ఈ లోకంలో గొప్ప వ్యక్తి ఎవ్వరూ లేనట్టుగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తనకంటూ ఒక ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ప్రపంచంలో తానే రాజుగా, తానే మంత్రిగా భావిస్తూ జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. తన రాజ్యంలో దేవుడు లేడు, మనుషులు లేరు, తాను మాత్రమే ఉన్నాడు. తన గొప్పతనం మాత్రమే ఉంది. తన యొక్క ఉనికిని మాత్రమే చాటుకోవటానికి ఈ పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం సుంకరి యొక్క ప్రార్థనను కూడా గమనించుదాం. ఈయన దూరంగా నిలబడి ఉన్నాడు. ఎందుకు దూరంగా నిలబడి ఉన్నాడు? ఇతరులను కలవడానికి ఆయన సిగ్గుపడుతున్నాడు. కనులెత్తి చూడటానికి కూడా భయపడుతున్నాడు. దానికి గల కారణం ఏంటంటే, తన యొక్క పాపపు క్రియల వల్ల సిగ్గుపడుతున్న వ్యక్తి సుంకరి. 2, ఆయన తన ప్రవర్తన ద్వారా, చేసిన పనుల ద్వారా సిగ్గుపడుతూ ఉన్నాడు కనుకనే మనుషులకు దూరంగా నిలబడుతూ ఉన్నాడు. 3, తన వృత్తి, సుంకము కలెక్ట్ చేసిన వృత్తి కనుక ప్రజలందరూ కూడా తను అంటరాని వాడిగా అనుకుంటున్నారు కనుక, పాపాత్ముడిగా భావిస్తున్నాడు కనుక, మనుషులకు రక్తాన్ని పీడించినటువంటి ఒక వ్యక్తిగా భావిస్తున్నారు కనుక ఆయన మనుషులకు భయపడుతూ దూరంగా సిగ్గుపడుతూ నిలబడుతున్నాడు. ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, అదే కాకుండా తనను తాను తక్కువగా భావిస్తూ ఉన్నాడు. అదేవిధంగా దేవుని శాపానికి గురైన వ్యక్తిని నేను అని ఆయన అనుకుంటూ, భయపడుతూ, సిగ్గుపడుతూ, బాధపడుతూ, మనుషులకు దూరంగా ఉంటూ దేవుని వైపు చూడటానికి కూడా సాహసించినటువంటి వ్యక్తి ఈ యొక్క సుంకరి. ఇది సుంకరి యొక్క జీవితం. ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆయన రొమ్ములు బాదుకొనుచూ ఉన్నాడని సువిశేషంలో రాయబడి ఉంది. ఎందుకు బాదుకుంటున్నాడు? సాధారణంగా మన యొక్క గుండెలను బాదుకుంటూ ఎందుకు ప్రార్థన చేస్తామంటే, అతి భయంకరమైనటువంటి కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, మనం బాగా ప్రేమించే వ్యక్తి మరణించినప్పుడు, దూరమైనప్పుడు, మనం అన్నీ కోల్పోయినప్పుడు ఈ రొమ్ములు బాదుకుంటూ, గుండెలు బాదుకుంటూ మనమందరం కూడా ఏడుస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితిలో ఈ సుంకరి ప్రార్థనను మనం గమనించాలి. ఆయన అన్నీ పోగొట్టుకున్నాడు. డబ్బు ఉండొచ్చేమో, పలుకుబడి ఉండొచ్చేమో, సంపద ఉండొచ్చేమో, లేకపోతే సొసైటీలో మంచి పేరు ఉండొచ్చేమో, కానీ మనసులో మాత్రం ఏదో కోల్పోయినట్టుగా, దేవునికి ఉనికిని కోల్పోయినట్టుగా, మనుషులకు స్నేహాన్ని కోల్పోయినట్టుగా, ఆయన సర్వస్వాన్ని కోల్పోయినట్టుగా భావిస్తూ
తనకు రొమ్ములు బాదుకుంటూ నా జీవితం వృధా అయింది అని భావిస్తూ ప్రార్థన చేస్తున్నాడు ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా. అదేవిధంగా ఆయన చేస్తున్న ప్రార్థన మనం ఒకసారి గమనించుదాం. చిన్న ప్రార్థన. ఏంటా ప్రార్థన? ఓ దేవా, ఈ పాపాత్ముని కరుణించుము. వెరీ స్మాల్ ప్రేయర్. ఓ దేవా, ఈ పాపాత్ముని కరుణించుమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థనలో తనను తాను తెలుసుకున్నాడు. నేను పాపాత్ముని గ్రహించుకున్నాడు. నా పని వల్ల పాపం చేస్తున్నానని గ్రహించుకున్నాడు. అందుకనే బాధపడుతున్నాడు, రొమ్ములు బాదుకుంటున్నాడు, దేవుని యొక్క కనికరం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఈ సుంకరి యొక్క చిన్న ప్రార్థన. ప్రేమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, కీర్తన 51వ కీర్తన 1 నుండి 2 వచనములో ఇలాంటి ప్రార్థనే ఉంటుంది. ప్రభు, నీ ప్రేమతో నన్ను కరుణింపుము, నీ కరుణతో నా పాపములను తుడిచివేయుము, నా దోషములను నన్ను పూర్తిగా కడిగివేయుము, నా పాపములు నన్ను శుద్ధి చేయమని కీర్తనకారుడు 51వ కీర్తనలో 1వ వచనము నుండి 2వ వచనములో ఈ సుంకరి వలె ప్రార్థన చేస్తున్నాడు. కనుక ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ 2 మనస్తత్వాలను మనం గమనించవచ్చు. ఒకరేమో తాను గొప్పవాడని, తనకంటూ ఒక ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకొని, ఆ ప్రపంచంలో తాను మాత్రమే రాజుగా మంత్రిగా ఏర్పాటు చేసుకొని దేవుడికి మనుషులకి స్థానం కల్పించకుండా గొప్పవాడుగా తనను తాను ప్రతిష్ఠించుకున్న పరిశీలన యొక్క ప్రార్థన. సుంకరి తాను చేసే ప్రతి పాపానికి సిగ్గుపడుతూ కనికరం కోసం, దేవుని యొక్క కరుణ కోసం ప్రార్థన చేస్తున్న యొక్క వ్యక్తి యొక్క ప్రార్థన గమనించాం. ఇప్పుడు దేవుని దృష్టిలో ఎవరి స్థానం గొప్పది? ఇది మనకు కావాల్సింది. వారి దృష్టిలో వారు గొప్పవారు కావచ్చేమో, సుంకరి దృష్టిలో వాడు పాపాత్మునే కావచ్చు, కానీ ఇప్పుడు దేవుని దృష్టిలో ఎవరు గొప్పవారు? మన సువిశేషాన్ని పరిశీలించినట్లయితే సుంకరి జకర్యా వలె తన సంపాదన 10% ప్రజలకు ఇస్తానని ఆయన వాగ్దానం చేయటం లేదు. తన చెడు పనులు మానుకుంటానని ప్రమాణం చేయటం లేదు. తాను సాధించిన విజయాల గురించి గొప్పగా సుంకరి మాట్లాడటం లేదు. దేవునికి వరాలు ఇస్తానని వాగ్దానం అస్సలు చేయటం లేదు. సుంకరి యొక్క ప్రార్థన, అయ్యా కరుణించండి అని ప్రార్థన మాత్రమే. తాను చేసింది వినయముతో కూడుకున్న ప్రార్థన, వినయముతో సిగ్గుతో మన్నింపు కోరుకుంటున్న ప్రార్థన. అందుకనే దేవుని దృష్టిలో నీతిమంతుడిగా పరిగణించబడి ఇంటికి వెళ్ళిపోయాడు సుంకరి. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, నీ స్థానం ఏంటి? దేవుని దృష్టిలో నీవు నేను నీతిమంతుడమా అవినీతిమంతుడమా? విశ్వాసంతో జీవిస్తున్నామా అవిశ్వాసంతో జీవిస్తున్నామా? దేవుని దృష్టిలో నా స్థానం ఏంటి అని ప్రతిరోజు మనం గ్రహించుకున్నట్లయితే మన ప్రార్థనకు, మన జీవితానికి ఒక విలువ ఉంటుంది. ఒకసారి మనం పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 31వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ లేఖ 10వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నట్లయితే గొప్ప మాటలు ఉన్నవి. గొప్పలు చెప్పదలిసిన వాడు ప్రభు చేసిన దాని గురించే గొప్పలు చెప్పుకోవాలి. మరి ఒకసారి, గొప్పలు చెప్పదలిసిన వాడు ప్రభు చేసిన దాని గురించి మాత్రమే గొప్పలు చెప్పుకోవాలి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మనమందరం కూడా చేతులు జోడించుకొని ప్రార్థన చేసుకుందాం. దయగల మా సర్వేశ్వర, ఈనాడు మేమందరం కూడా మా తల్లి శ్రీ సభను, పాపుగారిని, పీఠాధిపతులను, గురుపుంగవులను, మఠవాసులను, ఉపదేశులను, విశ్వాసులందరిని కూడా మీకు సమర్పిస్తూ ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి, సుంకరిని నీతిమంతుడిగా దీవించి ఇంటికి పంపించినట్లుగా మమ్మల్ని అందరినీ కూడా నీతిమంతమైన జీవితాన్ని జీవించి గొప్ప భాగ్యాన్ని, అదృష్టాన్ని దయచేయమని అందరము ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈనాడు దివ్య బలి పూజలు సమర్పిస్తూ ప్రార్థన చేస్తున్న కుటుంబాలను, కుటుంబ సభ్యులను, వారి తలంపులను దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రభువా ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అందరము ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈనాడు మనమందరం కూడా కష్టములో, బాధల్లో, అనారోగ్యములో, అప్పు బాధల్లో బాధపడుతున్న ప్రతి వ్యక్తిని కూడా యేసు ప్రభువునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. అనేకమైన గుండెలు మౌనంతో రొమ్ములు బాదుకుంటూ విలపిస్తూ ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా వారందరినీ కూడా ఓదార్చండి. వారి బలాన్ని, ధైర్యాన్ని, విశ్వాసాన్ని దయచేయమని అందరం
ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దివ్యవానికి సహాయం అందిస్తున్న ప్రతి దాతను, వారి కుటుంబాన్ని, వారి తలంపులను దీవించండి. వారి యొక్క త్యాగం వల్ల ప్రభువా ఈనాడు లక్షలాది మంది దైవ వాక్కును వినగలుగుతున్నారు. 30 60 100 ఫలించబడుతున్నారు. దివ్యవాణి కోసం సాయం చేస్తున్న దాతలను, నడిపిస్తున్న ప్రతి ఒక్క గురు పుంగవులను, సిబ్బందిని పేరు పేరున దీవించి ఆశీర్వించమని అందరము ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మనకు అవసరాల కోసం ప్రత్యేక విధంగా మౌనంగా కొద్దిసేపు సుంకర వలె విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. ఈ మా మనవులన్నిటినీ మా యేసయ్య నామమున వేడుకొనుచున్నాము స్వామి. ఆమేన్. హారతి గును మా దేవా, హృదయర్పణగై కొను ప్రభువా. హారతి గును మా దేవా, హృదయర్పణగై కొను ప్రభువా. ద్రాక్షవల్లివి నీవు ప్రభు, దానికి రెమ్మలు మేము ప్రభు. ద్రాక్షవల్లివి నీవు ప్రభు, దానికి రెమ్మలు మేము ప్రభు. నిరతము నీలో జీవింప అంకితమయ్యా నా సర్వం. నిరతము నీలో జీవింప అంకితమయ్యా నా సర్వం. అన్నియు నీవై నడుపుమయా, హారతి గొను మా దేవా, హృదయర్పణగై కొను ప్రభువా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వరా, మీ కృపా సహాయం వలనే మేము పరిశుద్ధ మనసులతో ఈ దివ్య బలిని అర్పించగలుగుచున్నాము. దీనిని మేము యోగ్యమైన విధముగా సమర్పించడం ద్వారా నీ పవిత్ర నామమునకు ఉపయుక్తమైన పవిత్ర ఆరాధనను నిర్వహింతుముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట
యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోడను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనసులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును మీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన మీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోడివారి పట్ల సేవా నిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవం దయచేసిన నీ ఘనకార్యములను స్మరించుట వలన మా యందలి మీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమునొచ్చుచున్నావు. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమగీతముతో మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము. మీ పాద సేవకుడగు ఫ్రాన్సిస్ జగద్గురువులను, పూల అంతోని మా అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చెయ్యము. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేయకు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర,
పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన కుటుంబాలను సర్వేశ్వరుని సమర్పించుకుంటూ భక్తితో విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహములన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపగా మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరం సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి రక్షణార్థమై శిలోమ్రానిపై మరణించిన యేసునాథుని శరీర రక్తములు. ఈ విందులో పాల్గొంటున్న మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనకు నిత్య జీవమును ప్రసాదించునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ద్రాక్షావల్లిలో తీగలవోలే తనలో మనము నిలవాలని, ద్రాక్షావల్లిలో తీగలవోలే తనలో మనము నిలవాలని, మనలో తాను కొలువై ఉండాలని పిలిచెను తన శరీర రక్త విందుకు. మనలో తాను కొలువై ఉండాలని పిలిచెను తన శరీర రక్త విందుకు. ద్రాక్షావల్లిలో తీగలవోలు
తనలు మనము నిలవాలని, ద్రాక్షావల్లిలో తీగలవోలే తనలు మనము నిలవాలని. పాస్కా బలి విందు సంపూర్తి ప్రసాద క్రీస్తు, పాస్కా బలి విందు సంపూర్ణ ప్రసాద క్రీస్తు, మము పోషించు ప్రసాద ప్రభునకు జై జైలు, మాలో ఫలించు ద్రాక్షావల్లికి జై జైలు. ద్రాక్షావల్లిలో తీగలవోలే తనలు మనము నిలవాలని, ద్రాక్షావల్లిలో తీగలవోలే తనలు మనము నిలవాలని. సుంకరి దూరముగా నిలవబడి కనులైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా ఈ పాపాత్మ కరుణించుమని ప్రార్థించెను. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వర, ఈ దివ్య విందులో విశ్వాసముతో తరచుగా పాల్గొనుచున్న మేము దీనతతో మేము అర్థించుచున్నాము. ఆత్మయందును సత్యమందును నిన్ను ఆరాధించుచున్న మేము మా తోడి వారి పట్ల నీతి న్యాయములు కలిగి వ్యవహరించునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలందరూ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పునీత యోసేపు గారి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్య మరియ భర్తవైన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా క్రీస్తుని కుమారుడిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీ వలె నడుచు భాగ్యము నీయండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలె కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహము దయచేయండి. యేసు మరియా సహాయముతో నీవు మాకియ్యలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మలందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో, మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యము ప్రసాదించండి. ఆమేన్.
యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి, నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి, నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. నా చేతుల సంకెళ్ళు పడినవి, నా రాతలు చెదిరిపోవుచున్నవి, నా కాళ్లకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్తసిక్తమైనవి. నా చేతులు సంకెళ్ళు పడినవి, నా రాతలు చెదిరిపోవుచున్నవి, నా కాళ్లకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్తసిక్తమైనవి. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన
గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను. వదకు తేబడిన గొరియ పిల్లను, వదకు తేబడిన గొరియ పిల్లను, వదకు తేబడిన గొరియ పిల్లను.